నాగబాబు మంత్రి పదవికి బ్రేక్ పడిందా? నాగబాబు మంత్రి పదవికి సంబంధించిన ప్రస్తావన ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వట్లేదా? ఇలాంటి చర్చలు ఇప్పుడు ఎక్కువగా ఏపీ రాజకీయాల్లో జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తి చేసుకుంది. ఇంకొక 2 నెలలు ఆగితే ఏడాది పాలన కూటమి సర్కార్ పూర్తి చేస్తుంది. ఇప్పటికే నామినేటెడ్ పదవులకు సంబంధించి చూసుకున్న, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి చూసుకున్నా, లేదంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. సో వీటన్నిటికి కూడా ఒక్కొక్కటిగా భర్తీ చేస్తూ వస్తుంది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు సంబంధించి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రికి మండలిలోకి తీసుకుంటామని చెప్పేసి డైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడు గారు లెటర్ హెడ్ మీద రాసి మరీ ప్రకటిస్తూ వచ్చారు. సో ఇలాంటి ప్రకటనతో ఖచ్చితంగా నాగబాబు క్యాబినెట్‌లోకి వస్తారనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇటీవల నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. ఎన్నికైన తర్వాత ఆయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభలో చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారంగా మారాయి. పిఠాపురం వర్మకి సంబంధించి పిఠాపురం వర్మని డీగ్రేడ్ చేస్తూ, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు టీడీపీ పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ మేము ఉన్నటువంటి రాజకీయ శైలిని కావచ్చు, జనసేన పార్టీకి ఉన్నటువంటి ప్రస్తావనకి సంబంధించి కావచ్చు, లేదంటే జనసేన పార్టీ 21 స్థానాల్లో గెలిచినటువంటి తీరు కావచ్చు, వీటన్నిటినీ కూడా మా వల్లే మిగతా పార్టీలు కూడా గెలిచాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడడం, అలాగే టీడీపీ శ్రేణుల్ని కించపరిచేలాగా నాగబాబు మాట్లాడడం, ఇవన్నీ కూడా టీడీపీ శ్రేణుల్లో ఒకంత ఆగ్రహాన్ని గురి చేసే అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల నాగబాబుకి సంబంధించి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున రాజకీయాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ ఒక సర్వే చేసిందంట. ఇంటెలిజెన్స్ ఆ సర్వే చేసి ఆ రిపోర్ట్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిందంట. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఏముందంటే, నాగబాబుకి మంత్రి పదవి ఇప్పుడే ఇవ్వొద్దు. ఇప్పటికే టీడీపీ శ్రేణుల్లో ఒకంత ఆగ్రహం ఉంది. జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి లోకల్ స్థాయిలో నేతల మధ్య సమన్వయం లేకపోవడం, కేడర్లో కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు టీడీపీలో కొంత అసహనాన్ని, అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నటువంటి నేపథ్యంలో తొందరపడి మా నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వద్దు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుందనేటువంటి ఒక సమాచారం అయితే మనకు అంతు ఉంది. ఎందుకంటే నాగబాబు టీడీపీ శ్రేణుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వర్మకు సంబంధించి ప్రధానంగా పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గెలుపులో, జనసేన పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిని అవమానించే విధంగా నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకంత ఆగ్రహాన్ని గురి చేస్తూ వస్తున్నాయి. సో గతంలో కూడా మనం చూస్తూ ఉంటే జీవీరెడ్డి అంశం చాలా పెద్ద ఎత్తున టీడీపీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ పార్టీకి సంబంధించి జీవీరెడ్డి పార్టీకి రాజీనామా చేయడము, ఫైబర్ నెట్ చైర్మన్కి రాజీనామా చేసిన నేపథ్యంలో జీవీరెడ్డికి సపోర్ట్గా టీడీపీ పార్టీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో విపరీతంగా టీడీపీకి సంబంధించి నారా లోకేష్ని కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, టీడీపీ అధ్యక్షుని కూడా విపరీతంగా వ్యాఖ్యలు చేస్తూ, కామెంట్ చేస్తూ, ట్రోల్ చేస్తూ వచ్చారు. ఎందుకు వచ్చారు? ఒక మంచి వ్యక్తిని పార్టీ వదిలేసుకుంది, ఒక మంచి వ్యక్తి ఇన్ని రోజులు మీ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిని వదిలేసుకోవడం ఏంటి, దానికి వ్యతిరేకంగా మీరు ఉండటం ఏంటి అనేటువంటి ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు అలాంటి ఇంపాక్టే వర్మకి సంబంధించి కూడా జరుగుతూ వచ్చింది. నాగబాబుకి సంబంధించి మన నేతని, మన పార్టీకి సంబంధించిన వ్యక్తిని కించపరిచే విధంగా అన్ని మాటలు మాట్లాడినటువంటి వ్యక్తికి మీరు మంత్రి పదవి ఎలా ఇస్తారనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు టీడీపీ కేడర్లో జరుగుతుంది. వాస్తవానికి జనసేన పార్టీని వ్యతిరేకించేది టీడీపీ కేడర్లో చాలామంది ఉన్నారు. టీడీపీ నేతలు ఉన్నారు, టీడీపీ సంబంధించిన కీలక వ్యక్తులు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి, అధికారంలో ఉండాలి కాబట్టి జనసేన టీడీపీ పొత్తు అనేది కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల టీడీపీ కేడర్ కొంత డిసప్పాయింట్మెంట్గా ఉంది కాబట్టి ఈ తరుణంలో నాగబాబుకి మంత్రి పదవి ఇస్తే అది మరింత చిచ్చు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వద్దు, ఇవ్వండి కానీ కొంతకాలం పాటు ఈ వేడి చల్లాంతే వరకు ఆగండి అంటూ కూడా ఇంటెలిజెన్స్ చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లేదంటే మంత్రి మండలికి సంబంధించిన లోకేష్కైనా, పవన్ కళ్యాణ్కైనా ఈ రిపోర్ట్ ఇచ్చినట్టు కూడా అర్థమవుతుంది. సో నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, నాగబాబు చేసినటువంటి అంశాలు ఆయనకి కురకరాని కొయ్యగా మారాయి. ఆయనకే ఒక పెద్ద తాడులా మారి ఆయన కాళ్ళకి చుట్టుముట్టాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఇక నుంచి అయినా నాగబాబు గారు కొన్ని ఆ మాటలు మాట్లాడేటప్పుడు, కొన్ని వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి మాత్రమే, ఎక్కడా కూడా ఆయన ప్రభుత్వానికి సంబంధించి ఏ పదవి నిర్వహించలేదు. రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఏ పార్టీ మీద అయినా ఆరోపణలు చేయొచ్చు, ఎలా అయినా మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, కుదిరితే రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నాగబాబు చేసేటువంటి వ్యాఖ్యలు మాత్రం కొన్ని పార్టీలకి నష్టం చేకూర్చే విధంగా ఉండకుండా, ముఖ్యంగా కూటమికి సంబంధించి కూటమిని విచ్ఛిన్నం కాకుండా బీటల వారే విధంగా ఉండకుండా ఉంటే చాలా మంచిదనేది కూడా అర్థమవుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యల వల్లే ఆయన మంత్రి పదవి ఇవ్వడం మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. నాకు తెలిసి దాదాపు మళ్ళీ ఒక 6 నెలల్లో లేదంటే ఒక ఏడాదో ఈ మంత్రి పదవికి సంబంధించి పెండింగ్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మంత్రిమండలికి సంబంధించిన విస్తరణ చేసే ప్రయత్నాల్లో ఏమన్నా నాగబాబుకి అవకాశం దక్కుతుందో కానీ ఇప్పటికిప్పుడైతే నాగబాబుకి మంత్రి పదవి ఇచ్చే ఛాన్సెస్
ఛాన్సెస్ అయితే లేదు. ఇస్తారని చెప్పేసి అవకాశం కూడా లేదు. ఎందుకంటే టీడీపీ చాలా అసహనంగా ఉంది. చాలా చాలా సీరియస్‌గా కూడా ఉంది నాగబాబు వ్యాఖ్యలకు సంబంధించి. బయటికి కనిపించలేకపోయినప్పటికి కూడా లోపల మాత్రం అంతర్గతంగా కూడా వాళ్ళు చాలా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో, ఈ అంశాలన్నీ చూసినప్పుడు నాగబాబుకి మంత్రి పదవి ఇస్తే ఈ అంశాలు మరింత పెద్ద ఎత్తున విమర్శలుగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అందుకోసమే ఆయనకి మంత్రి పదవిని పెండింగ్‌లో పెట్టబోతున్నట్టు కూడా అర్థమవుతుంది. దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్‌తో చర్చించి ఒక తుది నిర్ణయం అయితే తీసుకునే అంశం అయితే మనకు కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో నాగబాబుకి సంబంధించిన ప్రస్తావన ఎలా ఉండబోతుంది, ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది.